హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లీగలిస్ట్ ఛానల్. సో మీరు మా ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము చేసే లాకి సంబంధించిన ప్రతి వీడియో అనేది మీకు కనిపిస్తుంది అనమాట. సో ఈరోజు వచ్చేసి మనకు లేబర్ లాలో ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అనమాట. అది వచ్చేసి మెటర్నిటీ బెనిఫిట్ యాక్ట్ 1961 అనమాట. సో ఇది చాలా ఇంపార్టెంట్. సో మన డే టు డే లైఫ్లో కూడా ఉమెన్ ఎవరైతే ప్రెగ్నెంట్ ఉమెన్స్ ఉంటారో వాళ్ళకు ఇది ఈ యాక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అంట. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిందనమాట. సో ఇది వచ్చేసి మనకేందంటే బేసికల్లీ ఏంటంటే ప్రెగ్నెన్సీ ఎవరైతే ఉమెన్స్ ఉంటారో వాళ్ళని ప్రొటెక్ట్ చేయడానికి యాక్ట్ అనేది తీసుకొచ్చారనమాట. దీని మెయిన్ ఆబ్జెక్టివ్ వచ్చేసి ప్రొటెక్ట్ ద హెల్త్ ఆఫ్ ఏ ఉమెన్ డ్యూరింగ్ ద ప్రెగ్నెన్సీ అండ్ చైల్డ్ బర్త్. సో ఎవరైతే ప్రెగ్నెంట్ ఉమెన్ ఉంటారో తర్వాత వాళ్ళు చైల్డ్ బర్త్ అయిన తర్వాత వాళ్ళని ప్రొటెక్ట్ చేయడానికి మెయిన్ ఆబ్జెక్టివ్ అనమాట ఈ చట్టం అనేది తీసుకొచ్చిందనమాట. ఇంకోటి ప్రొవైడ్ పెయిడ్ మెటర్నిటీ లీవ్. సో ఈవెన్ వాళ్ళు ఈ మెటర్నిటీ లీవ్లో ఉన్నప్పుడు కూడా వాళ్ళకి అనేది ఏంటంటే శాలరీ అనేది పే చేయాలి అనేది మనకు ఈ చట్టం యొక్క చెప్తుందనమాట. ఇంకోటి సేఫ్ గార్డ్ ఎంప్లాయ్మెంట్ డ్యూరింగ్ ద మెటర్నిటీ. సో చాలామంది ఏంటంటే మెటర్నిటీ లీవ్లోకి వెళ్ళిపోగానే వాళ్ళని ఉద్యోగం నుంచి తీసేస్తుంటారు అనమాట. ఎందుకంటే అనవసరంగా మనము అమౌంట్ పే చేయవలసి వస్తుంది, వాళ్ళు వర్క్ చేయకుండా అంటారు అనమాట. సో అటువంటిది తీసేయడానికి వాళ్ళ ఎంప్లాయ్మెంట్ని సేఫ్ గార్డ్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది అనమాట. ఎన్ష్యూర్ డిగ్నిటీ అండ్ వెల్ఫేర్ ఆఫ్ వర్కింగ్ ఉమెన్. సో ఉమెన్కి అనేది మనం రెస్పెక్ట్ ఇవ్వాలి మనము. ఓకే, వాళ్ళ వెల్ఫేర్ని చూసుకోవడానికి ఈ యాక్ట్ మెయిన్ ఉద్దేశం అనమాట. ఇది మోర్ 4 పాయింట్స్ అనమాట. సో ఇది ఎవరెవరికి అప్లికబుల్? ఓకే, సో ఏ కంపెనీలకు అప్లికబుల్? ఆల్మోస్ట్ ఆల్ ద కంపెనీస్కి ఇది అప్లికబుల్ అనమాట. మనకు ఏ ఫ్యాక్టరీ అయినా సరే, మైన్స్ అయినా సరే, ప్లాంటేషన్ అయినా సరే, షాప్స్ అయినా సరే, ఎవరైతే 10 లేకుంటే ఎక్కువ మంది ఉన్న వాళ్ళు ఏదైనా సరే కంపెనీ అందరికీ ఇది అప్లికబుల్ అనమాట. దాంట్లో వర్క్ చేసే వాళ్ళందరికీ ఇది అప్లికబుల్ అనమాట. సో ఓన్లీ వన్ ఎక్సెప్షన్ ఏంటంటే ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ ఎవరైతే శాలరీ 21,000 కన్నా తక్కువ ఉందో వాళ్ళకు ఇది నాట్ అప్లికబుల్ అనమాట. ఎందుకంటే ఆల్రెడీ ఈ ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ దీంట్లోనే మనకు మెటర్నిటీ బెనిఫిట్స్ అనేది వస్తుంది అనమాట. సో వాళ్ళు ఆ మెటర్నిటీ బెనిఫిట్కి వాళ్ళు ఎలిజిబుల్ అనమాట. అందువల్ల ఏంటంటే మనకు ఈ మెటర్నిటీ బెనిఫిట్ యాక్ట్ కిందికి వాళ్ళు రారు. ఎందుకంటే వాళ్ళు ఈ ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ స్కీమ్ కిందికి వస్తారనమాట. సో ఎలిజిబిలిటీ క్రైటీరియా తీసుకుంటే ఇప్పుడు ఏదైనా ఎవరైనా సరే ఎవరైతే లేడీ ఎవరైతే ప్రెగ్నెంట్ ఉంటారో వాళ్ళైతే అట్లీస్ట్ ఫ్రమ్ లాస్ట్ 365 లాస్ట్ 1 ఇయర్లో 80 డేస్ అనేది వాళ్ళు వర్క్ చేసి ఉండాలన్నమాట. సో వర్క్ చేసి ఉంటే వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఈ దానికి ఎలిజిబుల్ అనమాట. ఈ లీవ్ ఈ బెనిఫిట్కు ఎలిజిబుల్ అనమాట. సో అట్లనే ఏంటంటే ఈ బెనిఫిట్ అనేది ఏంటంటే మనకు 26 వీక్స్ అనేది మనకు పెయిడ్ లీవ్ ఇస్తారనమాట. సో 26 వీక్స్ ఇంతకుముందు ఏంటంటే ఓన్లీ 12 వీక్స్ ఉండే, ఇప్పుడు మనకు 26 వీక్స్ అయిందనమాట. సో అది ఎవరికి? ఇద్దరు పిల్లలకు అనమాట. సో ఇద్దరు పిల్లల వరకు వాళ్ళకు 26 వీక్స్ అనేది మనకు మెటర్నిటీ లీవ్స్ ఇస్తారు. ఇన్ కేసు మనకు థర్డ్ చైల్డ్ కావాలనుకుంటే మాత్రం వాళ్ళకు పెయిడ్ లీవ్ల కిందకి వెళ్ళిపోతారు. అంటే వాళ్ళు అమౌంట్ అనేది డిడక్ట్ చేస్తారనమాట. ఓకే, సో ఫర్ ఈ ఇద్దరు చిల్డ్రన్స్ వరకు ఏంటంటే మనకు 26 వీక్స్ పెయిడ్ లీవ్ అయితే కంపెనీ అయితే ప్రొవైడ్ చేయాల్సిందనమాట. ఓకే, సో ఏ విధంగా తీసుకోవచ్చు ఈ 26 వీక్స్ అంటే మనకు కొందరు ఏంటంటే కొందరు ముందు కొంచెము తర్వాత అంటే పిల్లలు పుట్టక ముందు పిల్లలు పుట్టిన తర్వాత ఏంటో తీసుకుంటారు అనమాట. వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు అనమాట. ఓకే, సో 8 వీక్స్ ముందు 8 వీక్స్ తర్వాత అట్లా కూడా తీసుకోవచ్చు అనమాట. అది మనం ప్లాన్ చేసుకునే బట్టి ఉంటుంది అనమాట. సో ఎవరైతే వాళ్ళు అడాప్ట్ చేసుకుంటారో, ఎవరైతే పిల్లల్ని అడాప్ట్ చేసుకుంటారో, ఇన్ కేస్ మనకు 3 మంత్స్ బేబీని ఎవరైతే అడాప్ట్ చేసుకుంటారో, బిలో 3 మంత్స్ బేబీని అడాప్ట్ చేసుకుంటే వాళ్ళకు 12 వీక్స్ లీవ్ అనేది ఇస్తారనమాట. ఇన్ కేస్ ఎవరికైనా పిల్లలు లేకుంటే, వాళ్ళకి పుట్టే ఛాన్స్ లేకుంటే, వాళ్ళు ఎవరైతే 3 మంత్స్ బేబీని అడాప్ట్ చేసుకుంటారో వాళ్ళకు 12 వీక్స్ అనేది మనకు పెయిడ్ లీవ్ అయితే కంపల్సరీగా కంపెనీ ఇవ్వాల్సిందనమాట. ఇది అనమాట. ఓకే, సో మెడికల్ బోనస్. సో మెడికల్ బోనస్ అంటే ఎవరికైతే ఇన్సూరెన్స్ అవన్నీ లేవో కంపెనీ మాత్రం కంపల్సరీగా వాళ్ళకు మెడికల్ బోనస్ అనేది ఇవ్వాలన్నమాట. సో మినిమం అనేది 3,500 అనేది మెడికల్ బోనస్ ఇవ్వాలి వాళ్ళకి ట్రీట్మెంట్ గురించి. ఇది మ్యాక్సిమం 20,000 వరకు ఇవ్వచ్చు అనమాట. ఇన్ కేసు ఆల్రెడీ కంపెనీ వాళ్ళకు మెడికల్ బెనిఫిట్ ఇస్తే మాత్రం మెడికల్ బెనిఫిట్ అనేది వాళ్ళు ఆప్ట్ చేసుకోవచ్చు అనమాట. నర్సింగ్ బ్రేక్స్. సో
సో నర్సింగ్ బ్రేక్స్ అంటే ఏంటంటే పిల్లలు పుట్టిన తర్వాత ఏంటంటే మనకు టూ టూ అడిషనల్ బ్రేక్స్ అనేది ఇవ్వాలన్నమాట. ఎందుకంటే వాళ్ళ పిల్లల్ని చూసుకోవడానికి, ఇంకోటి పిల్లల్ని వాళ్ళ పాలేయడానికి, ఫీడ్ చేయడానికి ఇవన్నిటికి ఏంటంటే మనకు ఆహ్, ఆహ్, వాళ్ళ చిల్డ్రన్‌ని చూసుకోవడానికి ఏంటంటే మనకు 2 అడిషనల్ బ్రేక్స్ అయితే ఇయ్యాలి. నార్మల్‌గా ఏంటంటే 1 బ్రేక్ ఉంటది కదా! సో, దానికి అడిషనల్‌గా ఏంటంటే 2 అడిషనల్ బ్రేక్స్ అయితే ఇయ్యాలనమాట. ఎప్పటివరకు పిల్ల పిల్లలు ఒక 15 మంత్స్ వచ్చే వరకు కంపల్సరీగా ఈ అడిషనల్ బ్రేక్స్ అయితే ఇయ్యాలనమాట. సో, దీన్ని డినై చేయడానికి ఉండదు. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే మన మదర్ బ్రెస్ట్ ఫీడ్ చేయడానికి, పిల్లల్ని మంచిగా హెల్త్ మంచిగా ఉండడానికి, ఇవన్నీ చూసుకోవడానికి మనకు కంపల్సరీగా నర్సింగ్ బ్రేక్స్ అయితే ఇయ్యాలనమాట. ఇంకోటి ఇక్కడొచ్చి ఫెసిలిటీ. సో, పిల్లలు ఆడుకోవడానికి ఓకే. సో, ఎవరైతే ఎంప్లాయీస్ ఏదైతే కంపెనీలో 50 లేదా అంతకన్నా ఎక్కువ మంది ఉంటే మాత్రం కంపల్సరీ ఈ ఫెసిలిటీస్ అనేది ఏర్పాటు చేయాలనమాట. సో, ఏర్పాటు చేస్తే ఏందంటే వాళ్ళు వితిన్ కంపెనీలో ఆ పిల్లలు ఆడుకుంటుంటే వీళ్ళు బ్రేక్‌లో ఎళ్ళేసి వాళ్ళు చూసుకోవచ్చనమాట పిల్లల్ని. ఓకే. సో, కంపల్సరీగా 50 లేకుంటే అంతకన్నా ఎక్కువ ఎంప్లాయీలు ఉన్న దగ్గర కంపల్సరీ మనకు వచ్చి ఫెసిలిటీ అనేది ఇయ్యాలనమాట. సో, ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద ఐటీ కంపెనీస్ రైట్ వి ఆర్ సీయింగ్ దట్ దిస్ క్రేజీ ఫెసిలిటీ బికాస్ దే ఆర్ అంటే 50 కన్నా ఎక్కువ మంది ఉన్నారనమాట. సో, 50 కన్నా తక్కువ ఉన్న కంపెనీస్ ఏంటంటే వాళ్ళు అంత అఫోర్డ్ చేయలేవు కాబట్టి మినిమమ్ 50 కన్నా ఎంప్లాయీస్ ఉన్న వాళ్ళకి ఇది కంపల్సరీ చేసిరనమాట. ప్రొటెక్షన్ అగైన్స్ట్ డిస్మిసల్. సో, ప్రెగ్నెంట్ ఉన్న అమ్మాయి ఎవరైతే ఉన్నారో వాళ్ళని డిస్మిస్ చేయడానికి వీలు లేదనమాట. ఎందుకంటే చాలా కంపెనీలు ఏం చేస్తది, అరే వీళ్ళకు 6 మంత్స్ అడిషనల్‌గా నేను సాలరీ ఇయ్యాలన్నట్లు వాళ్ళని ఏదో రీజన్ చెప్పేసి వాళ్ళని డిస్మిస్ చేస్తుంటాయన్నమాట. సో, అది అనేది ఈ యాక్ట్‌లో చేర్చిరనమాట. సో, కంపల్సరీగా డిస్మిస్ అనేది చేయనీకి లేదు. వాళ్ళని డ్యూటీల నుంచి తీసేయడానికి లేదు, టర్మినేట్ చేయనీకి లేదు, డిస్మిస్ చేయనీకి లేదు. ఇవన్నీ ప్రొటెక్ట్ చేస్తాయన్నమాట. ఓకే. ది ఎంప్లాయర్ కెనాట్ రెడ్యూస్ ఓకే వితౌట్ మానిటరీ బెనిఫిట్. సో, వాళ్ళ మెటర్నిటీ బెనిఫిట్స్ ఇట రెడ్యూస్ చేయడానికి ఇట వీలు లేదనమాట. ఈ యాక్ట్ అనేది ప్రొవైడ్ చేస్తది. దీంట్లో చాలా స్ట్రిక్ట్ ఉంటారనమాట. ఇంకోటి ప్రొహిబిషన్ ఆఫ్ హజార్డియస్ వర్క్. హజార్డియస్ వర్క్ అంటే తెలుసు కదా మనకు, ఏదైతే ఇబ్బంది కలిగించే హార్డ్ వర్క్లు ఉంటాయి కదా అది అనమాట. సో, వాళ్ళకేందంటే ప్రెగ్నెంట్ ఉమెన్ హార్డ్ వర్క్ చేయలేరు కాబట్టి వాళ్ళకు దీని నుంచి ఇటువంటి వర్క్ ఇయ్యొద్దంటని మనకి చట్టం చెప్తుందనమాట. సో, ఏదైతే ఫిజికల్లీ స్ట్రెస్ ఉన్న వర్కులు ఇవ్వద్దు వాళ్ళకు, లాంగ్ అవర్స్ స్టాండింగ్ ఉన్న వర్కులు ఇవ్వద్దు. అట్లనే ఏదైతే ప్రెగ్నెంట్‌కి ఇబ్బంది పెట్టే వరకు ఏది కూడా వాళ్ళకి ఇవ్వద్దనమాట. అట్లనే ఈ లోపల ఫిట్నెస్ అంటే పిల్లలు పెరిగేది ఉంటే డెవలప్మెంట్‌కు గ్రోత్‌కు ఆపే ఏ వర్క్ ఇటు ఇయ్యొద్దనమాట. ఇంకోటి ఈ ఈ చైల్డ్ మిస్‌కరేజ్ అంటే మామూలుగా చైల్డ్ హెల్త్‌కి ఎఫెక్ట్ అయ్యేది ఏ వర్క్ ఇయ్యొద్దు. సో, ఇవన్నీ వర్కులు అనేది కంపల్సరీగా ఇయ్యొద్దనమాట. ఎందుకంటే సో, వి నీడ్ టు టేక్ కేర్ ద బేబీ ఆఫ్ ద ప్రెగ్నెంట్ ఉమెన్. ఓకే. సో, దట్ ఈస్ ద మోటో. అది కంపల్సరీ అనమాట. ఓకే. సో, పీరియడ్ ఆఫ్ ప్రొటెక్షన్ అంటే ఎప్పటి వరకు ఒక పీరియడ్ ఉంటది కదా! ఎప్పటి నుంచి మనం ఈ బెనిఫిట్స్ వస్తాయంటే, సో, ఎప్పుడైతే లేడీ ఓకే. సో, వాళ్ళు టెస్ట్ చేయించుకున్న తర్వాత ప్రెగ్నెంట్ అన్నది తెలిసిన తర్వాత మేనేజర్‌కి ఎప్పుడైతే వాళ్ళు ఇన్ఫార్మ్ చేస్తారో అప్పటి నుంచి ఇదైతే వీళ్ళకైతే బెనిఫిట్స్ అనేది వస్తుంటాయన్నమాట. ఓకే. ఎందుకంటే ఇదేంటంటే టు సేఫ్‌గార్డ్ హెల్త్ ఆఫ్ ద బోత్ మదర్ అండ్ చైల్డ్ డ్యూరింగ్ ద ప్రెగ్నెన్సీ. సో, ఇద్దరిని కాపాడేది బాధ్యత అయితే కంపెనీ పైన ఉంటదనమాట. ఓకే. సో, పేమెంట్ ఆఫ్ మెటర్నిటీ బెనిఫిట్ ఏమేమి ఇయ్యగలుగుతారు. ఓకే. సో, పేమెంట్ ఆఫ్ ఏంటంటే సో, మనకు ఏదైతే బెనిఫిట్స్ ఉంటాయో, సో, మనం చూసాం కదా ఇక్కడ బెనిఫిట్స్ మనకు మెడికల్ బోనస్ గానీ, ఓకే, సాలరీస్ గానీ ఇవన్నీ కంపల్సరీగా ఇచ్చేయాలన్నమాట. సో, మెడికల్ బోనస్ ఇవన్నీ ఏందంటే మనకు ది పీరియడ్ ఓకే ప్రొసీడింగ్ ఎక్స్పెక్టెడ్ డెలివరీ పేమెంట్ షుడ్ బి మేడ్ ఇన్ అడ్వాన్స్ అపాన్ ద ప్రూఫ్ ఆఫ్ ద ప్రెగ్నెన్సీ. ఓకే. సో, వాళ్ళ ప్రూఫ్ ఇచ్చినప్పుడు వాళ్ళకి ఈ బెనిఫిట్స్ అయితే ఇవ్వాలన్నమాట. ఎందుకంటే వాళ్ళకు టెస్టులు కానీ మిగతా దానికి కానీ వాళ్ళకు అవసరం పడుతుంటాయి అన్నమాట. ఓకే.
సో లీగల్ రెమెడీస్ ఆఫ్ నాన్ పేమెంట్ ఇన్ కేస్ కంపెనీ డినై చేసింది అనుకోండి, ఓకే, శాలరీ ఇవ్వకుండా లేకుంటే మెడికల్ బెనిఫిట్స్ ఇవ్వకుండా డినై చేసింది అనుకోండి, అప్పుడు ఏంటంటే మనకు ఈ యాక్ట్కి సంబంధించిన ప్రతి ఇన్స్పెక్టర్ అనేది ఉంటాడనమాట ప్రతి దగ్గర, ఓకే. సో వాళ్ళకి మనం కంప్లైంట్ ఇవ్వచ్చు అనమాట. కంప్లైంట్ ఇస్తే ఇన్స్పెక్టర్ అనేది ఆయనకు అథారిటీ ఉంటుంది వీళ్ళ దగ్గర కంపెనీని డైరెక్ట్ చేయడానికి అనమాట. సో కంపల్సరీగా మనము ఏమైనా ఇష్యూలు ఉంటే మనకు గవర్నమెంట్ అపాయింట్ చేసిన ఇన్స్పెక్టర్కి మనము కంప్లైంట్ చేయొచ్చు అనమాట, ఓకే. సో పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ద ఇన్స్పెక్టర్, ఈ ఇన్స్పెక్టర్ యొక్క పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఏముంటాయి? ఈ ఇన్స్పెక్టర్ ఏంటంటే ఆ ప్రెమిసెస్ ఆ కంపెనీలోకి వచ్చేసి వాళ్ళు ఇన్స్పెక్ట్ చేయొచ్చు, అన్నీ చూసుకోవచ్చు అనమాట. ఇంకోటి రికార్డ్స్, ఎంతమంది ప్రెగ్నెంట్స్ ఎవరెవరు రికార్డ్ మెయింటైన్ చేస్తారు, ఏమేమి బెనిఫిట్స్ ఇస్తారు, ఇవన్నీ చూసుకోవచ్చు, ఓకే. ఎంప్లాయర్ని కంపెనీని లేదా ఎంప్లాయీని వాళ్ళు క్వశ్చన్ చేయొచ్చు, ఏమైనా బెనిఫిట్ ఏమైనా ఇష్యూస్ ఉన్నాయంటే చూసుకోవచ్చు అనమాట. ఇంకోటి ప్రతి డాక్యుమెంట్ కావాలంటే నీట్ అడగవచ్చు అనమాట. పేమెంట్ది ఇటు చూసుకోవచ్చు, ఇవన్నీ చేయొచ్చు అనమాట. సో బేసికల్లీ ఏంటంటే ఇన్స్పెక్టర్ ఏంటంటే ఈ ఈ ప్రెగ్నెంట్ ఉమెన్కి బెనిఫిట్స్ అందుతున్నాయా లేదా అనేది చూసుకునే బాధ్యత ఇదనమాట. ఇన్ కేసు లేకుంటే మాత్రం వీళ్ళు సీరియస్ యాక్షన్ అనేది తీసుకుంటారు అనమాట. సో పనిష్మెంట్స్ వచ్చేసి ఏంటంటే ఎప్పుడైతే కంపెనీ ఓకే సో డినై చేసిందో మెచ్యూరిటీ బెనిఫిట్స్ కానీ లేకుంటే శాలరీ ఇవ్వకపోవడం ఇవన్నీ చేసిందో వాళ్ళకి ఏంటంటే మినిమం 3 months జైలు అనేది ఉంటుంది. అది మ్యాక్సిమం అనేది 1 year వరకు జైలు అయితే ఉంటుంది అనమాట. సో దీనికి అడిషనల్గా మనకు 2000 to 5000 అనేది మనకు పెనాల్టీ అనేది ఉంటుంది అనమాట. సో దీంట్లో సీరియస్ అనమాట, కంపల్సరీగా 3 months జైలు, ఇన్ కేసు వయలేషన్ చేస్తే మాత్రం 3 months జైలు శిక్ష అనేది ఉంటుంది అనమాట. సో ఇది ఫ్రెండ్స్ మనకు మెటర్నిటీ బెనిఫిట్స్ కీ ఫీచర్స్ చూసినట్లయితే ఏంటంటే మెటర్నిటీ బెనిఫిట్ మనకు 26 weeks అనేది ఉంటుంది. సో మినిమం 80 days అనేది వర్క్ చేయాలన్నమాట లాస్ట్ 12 monthsలో, ఓకే. సో ప్రెగ్నెంట్ ఉమెన్ని డిస్మిస్ చేయలేము, టర్మినేషన్ చేయలేము, ఇవన్నీ చేయలేము. నర్సింగ్ బ్రేక్స్ అనేది ఇవ్వాలి, ఇంకోటి క్రెచి ఫెసిలిటీ అనేది ఇవ్వాలి, మెడికల్ బోనస్ అనేది ఇవ్వాలి ఇన్ కేస్ మెడికల్ మనకు ఇన్సూరెన్స్ లేకుంటే. ఇంకోటి లీగల్ ప్రొటెక్షన్ ఆఫ్ ద డిస్క్రిప్షన్ డ్యూ టు ప్రెగ్నెన్సీ. సో డిస్క్రిమినేషన్ అనేది ఇట వాళ్ళు చేయొద్దు అనమాట ఎవరిని, అంటే వర్క్లో ఇట్లా డిస్క్రిమినేషన్ చేయొద్దు, వాళ్ళకు నువ్వేం వర్క్ చేస్తలేవు అట్లా ఇట్లా అంటే దానికి లీగల్ ప్రొటెక్షన్ ఉంటుంది. ఇంకోటి పెనాల్టీస్ ఉంటాయి అనమాట. పెనాల్టీస్ ఏంది, మనకి ఇన్స్పెక్టర్ ఉంటాడు కదా, సో కంప్లైంట్ చేసినట్లయితే పెనాల్టీస్ ఉంటాయి. సో ఇది ఫ్రెండ్స్ మొత్తం టోటల్ మెటర్నిటీ లీవ్ యాక్ట్ అనమాట. సో ఇది చాలా ఇంపార్టెంట్ మనకు. సో మనకు ఇది ఎగ్జామ్లో కంపల్సరీగా వచ్చే క్వశ్చన్ అనమాట. సో సింపుల్గా రాసేయచ్చు. So thank you friends, thank you so much, bye.